హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు సెషన్లో మనం 13th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఏంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఫ్రమ్ ద లాస్ట్ వీక్. సో జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ మీకు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ బేసిస్ పైన. సో ఈవెన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మేము అక్కడ యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే సమ్ లైక్ హిస్టరీ ఇన్ లైక్ ఏ డే ఇన్ హిస్టరీ కానివ్వండి, లైక్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవనివ్వండి. సో మీకు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ఎవ్రీ వన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. అండ్ యాజ్ వెల్ as ఇంటరాక్టివ్ సెషన్స్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈవెన్ రిగార్డింగ్ తెలుగు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మేము ఫర్దర్ ప్లాన్ చేస్తున్నాము టు గెట్ ఇన్ టు లైవ్ సెషన్ విత్ యూ ఆల్ పీపుల్. అర్థమైంది కదా? సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ లైక్ బటన్. అండ్ నా ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మీకు ఇందాక నేను ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను, ఈవెన్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఐడియా లేకపోయి ఉంటే జస్ట్ ఒకసారి లింక్ ద్వారా వెళ్ళండి. లింక్ మీకు డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో ఏంటంటే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ సో విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ వర్ పర్ఫెక్ట్, రైట్? అండ్ దెన్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేసినట్లయితే ఈరోజు సెషన్లో మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే విచ్ ఇస్ ఆల్ అబౌట్ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ మీకు అంటే ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను, ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆల్ అబౌట్ 2+2 డైలాగ్. అసలు ఈ 2+2 డైలాగ్ అనేది ఏంటి, ఇండియా ఎన్ని కంట్రీస్తో అండ్ ఏ కంట్రీస్తో ఈ యొక్క 2+2 డైలాగ్ మినిస్ట్రియల్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నౌ కాన్సెప్ట్కి వెళ్తే ఏంటంటే రీసెంట్గా 2+2 డైలాగ్ అనేది ఇండియా అండ్ యాజ్ వెల్ as ఈవెన్ రిగార్డింగ్ యునైటెడ్ స్టేట్స్ మధ్యలో ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది ప్లేస్ చేసుకోవడం జరిగింది, విచ్ ఈస్ ఆన్ 11th April 2022 ఇన్ వాషింగ్టన్. అది కూడా మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా ఏంటంటే యాక్చువల్గా ఇదొక లైక్ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది 2 కంట్రీస్ మధ్యలో, ఇండియాతో పాటు అదర్ కంట్రీ ఏంటి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే మనకి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి. అండ్ దెన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం 2+2 డైలాగ్ గురించి. బట్ అది వరకు ఏంటంటే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే 2+2 డైలాగ్కి సంబంధించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ రీసెంట్గా ఈ యొక్క యాన్యువల్ మీటింగ్లో కూడా ఇదేంటంటే 2022లో ప్లేస్ చేసుకుంది. సో విచ్ రిప్రజెంట్స్ ద 4th ఎడిషన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఎన్నో ఎడిషన్ ఇప్పుడు యాక్చువల్గా 2+2 డైలాగ్ అనేది 4th టైం ఇలాంటి ఒక మీటింగ్ కండక్ట్ అవ్వడం ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో. అండ్ మనకు చూసుకున్నట్లయితే ఇండియా నుండి రిప్రజెంట్ చేసిన డెలిగేట్స్ ఎవరు అంటే యూ కెన్ కన్సిడర్ హియర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ యాజ్ వెల్ as ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఈ యొక్క పర్టిక్యులర్ సమ్మిట్ లేదా మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ యునైటెడ్ స్టేట్స్ డెలిగేట్స్తో పాటు ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ as మనకు వెళ్ళినట్లయితే ఎక్స్టర్నల్ మినిస్టర్ గారు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది ఈ యొక్క 2+2 డైలాగ్ మినిస్ట్రియల్ మీటింగ్లో. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఏంటంటే మరి ఈ యొక్క లైక్ 2+2 డైలాగ్ ఏదైతే ఉందో సో దీంట్లో అసలు డిస్కషన్స్ వేటి గురించి చేయడం జరిగింది. మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇంకా యాజ్ వెల్ as డిఫెన్స్ మినిస్టర్ అంటే మనకి ఏరియాస్కి అండ్ టాపిక్స్కి వెళ్ళినట్లయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో ఏ విధంగా ఉంది అండ్ అది కూడా మరి ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఎలాంటి ఏరియాస్లో అంటే సైన్స్, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ as ఎమర్జింగ్ టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్ కానివ్వండి, క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ అవనివ్వండి అండ్ యాజ్ వెల్ as
కోవిడ్ అండ్ పాండమిక్ ఏదైతే ఉందో, సో ఈ పాండమిక్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా రీసెంట్గా 11th ఏప్రిల్న జరిగిన ఈ 2+2 డైలాగ్లో ఈ యొక్క డిస్కషన్స్ అనేది చేయడం జరిగింది. అది కూడా ఇండియన్ రిప్రజెంటేటివ్స్ అండ్ యాజ్ వెల్ as యుఎస్ రిప్రజెంటేటివ్స్ మధ్యలో జరిగిన ఈ 2+2 డైలాగ్ మినిస్ట్రియల్ మీటింగ్లో. అండ్ యాజ్ వెల్ as ఇందులో ఏంటంటే ఒక షేర్డ్ కమిట్మెంట్ టు ద డెమోక్రసీ అండ్ ప్లూరలిజం. అండ్ ఇందులో చూస్తున్నట్లయితే మనకి విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ద మల్టీ ఫేస్డ్ బైలాటరల్ ఎజెండా అండ్ ఆల్సో గ్రోయింగ్ కన్వర్జెన్సీ ఆఫ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ రిగార్డింగ్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. మనకి ఇక్కడ దేంట్లో మరి ఇండిపెండెంట్ ఇండియా ఇంకా యునైటెడ్ స్టేట్స్ అనేది ఇప్పటి వరకు సెలబ్రేట్ చేసిన ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది ఏంటి అంటే 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అండ్ టైస్ ఆర్ దేర్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ as యుఎస్. అర్థమైంది కదా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. ఎందుకోసం చెప్పాను అంటే మరి ఈ 2+2 డైలాగ్ మీటింగ్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది ఈ 2 కంట్రీస్ మధ్యలో జరిగింది అన్నప్పుడు ప్రీవియస్ పాస్ట్గా కూడా ఇండియా ఇంకా యునైటెడ్ స్టేట్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్స్ చేయడం జరిగింది అంటే ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఈ 2 కంట్రీస్ మధ్యలో ఉంది కాబట్టి ఇలాంటి 2+2 మినిస్ట్రియల్ డైలాగ్స్ కూడా పర్టికులర్గా ఇలా డిఫరెంట్ ఏరియాస్లో టెక్నాలజీ అవనివ్వండి, పబ్లిక్ హెల్త్ అవనివ్వండి, క్లైమేటిక్ కండిషన్ సంబంధించి సో ఇలా పర్టికులర్ మేజర్ ఇష్యూస్ అండ్ కేటగిరీస్ని బేస్ చేసుకొని మనకేంటంటే ఈ 2+2 డైలాగ్ అనేది ఈవెన్ 4th టైం అనమాట. ఇది 2022లో కూడా కండక్ట్ చేయడం ఇస్ క్లియర్. అంటే ప్రీవియస్గా కూడా 3 times కండక్ట్ చేశారు పాస్ట్ ఇయర్స్లో. అండ్ 2022 రిప్రజెంట్ చేసేది మనకి 4th ఎడిషన్ అనమాట. ఇస్ క్లియర్. అండ్ దెన్ నేను మీకు ఇనీషియల్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి, 2+2 డైలాగ్ అంటే ఏంటి, రైట్? సో ఈ 2+2 డైలాగ్ అంటే గుర్తుపెట్టుకోండి 2+2 అన్నాం, రైట్? సో ఇక్కడ ఫస్ట్ 2 రిప్రజెంట్ చేసి జస్ట్ మీకు ఈజీగా గుర్తుంటుంది, ఈ విధంగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఫస్ట్ 2 అనేది నేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 2+2 అన్నాం. 2 అంటే ఏంటి, ఈ యొక్క డైలాగ్ లేదా మీటింగ్లో 2 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇస్ ఇట్ క్లియర్? ఇవి నేషన్స్ నంబర్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ 2కి వెళ్ళినట్లయితే ఇందులో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆర్ ఎల్స్ లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఐదర్ రిగార్డింగ్ డిఫెన్స్ ఆర్ ఎల్స్ ఫారెన్ మినిస్ట్రీస్, రైట్? సో ఇక్కడ మనకి 2 మినిస్టర్స్కి ఆర్ ఎల్స్ సెక్రటరీకి సంబంధించిన మీటింగ్ అనమాట. అంటే ఇక్కడ ఇండియా ఇంకా యుఎస్ నేషన్స్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్నాయి. అండ్ దెన్ మరి ఇక్కడ 2 మినిస్ట్రీస్ ఏంటి మనకి డిఫెన్స్ ఇంకా ఫారెన్ మినిస్టర్స్ ఆర్ ఎల్స్ సెక్రటరియట్స్ అనేది ఈ యొక్క మీటింగ్లో వాళ్ళ కౌంటర్ పార్ట్స్తో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ పార్టిసిపేట్ చేశాక డిఫరెంట్ డిస్కషన్స్ అనేది చేస్తారు. అందుకోసమే 2+2 అన్నారు. 2 మినిస్టర్స్ ఇంక్లూడ్ అయ్యాయి అండ్ యాజ్ వెల్ as ఇంకా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, మినిస్ట్రీస్తో పాటు అదర్ 2 నేషన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. సో అందుకోసమే దీన్ని 2+2 అన్నారు. క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇండియా యుఎస్తో పాటు అదర్ కంట్రీస్ వేటితో ఈ 2+2 డైలాగ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది అంటే మనకి ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ఏ. ఒకవేళ మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ఏ, ఇండియా. సో ఇవేంటి మనకి క్వాడ్ నేషన్స్, రైట్? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ నేషన్స్ అని మనం పిలుస్తుంటాం కదా. సో ఈ క్వాడ్ నేషన్స్ అనేవి మనకి జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈ 2+2 మినిస్ట్రియల్ మీటింగ్ అనేది హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బిట్వీన్ ది 2 కంట్రీస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2+2 డైలాగ్. కానీ ప్రస్తుతం డిస్కస్ చేసింది ఏంటంటే మనకి దిస్ ఇస్ జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు 2+2 డైలాగ్కి సంబంధించి. కానీ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉందంటే రీసెంట్గా April 11, 2022లో ప్రస్తుతం ఏంటంటే మనకి తెలియాల్సింది ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. సో దీంట్లో ఇండియా నుంచి సంబంధించిన డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అండ్ యాజ్ వెల్ as వాళ్ళు చేసిన డిస్కషన్స్ ఏంటి అనేది దిస్ ఇస్ అ మేజర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? ఒకవేళ స్టాటిక్ బేస్డ్ అడగాలి అనుకుంటే మిమ్మల్ని ఇక్కడ జనరల్ కాన్సెప్ట్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జస్ట్ ఈ రోజైనా ఒకవేళ మీకు ఐడియా లేకపోయి ఉంటే 2+2 డైలాగ్కి సంబంధించి జస్ట్ ఒకసారి నోట్స్ అనేది తీసుకోండి అండ్ జస్ట్ ఈ సింపుల్ ఫార్ములాని నోట్ చేసుకోండి 2+2 అని ఎందుకు అంటుంటారు అనేది. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ టు ద కాన్సెప్ట్ అండర్ డిఫెన్స్ న్యూస్. సో ఇక్కడ మనకి ఈరోజు డిఫెన్స్ న్యూస్లో కవర్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు మీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లోనే ఇక్కడ నేను మీకు క్వశ్చన్ అనేది రైజ్ చేశాను. ఏంటది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్
హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ దాంతోపాటు అదర్ న్యూ క్వశ్చన్ ఏంటి అంటే డిఆర్డిఓ యొక్క ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరు అనేది క్వశ్చన్. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మీరు నిన్నటి క్లాస్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డిఆర్డిఓ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీంతోపాటు అదర్ మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏరియా ఏంటి అంటే క్వశ్చన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ ఎవరు అనేది. ఇస్ ఇట్ క్లియర్? పర్సన్ నేమ్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ మరి ఇప్పుడు మనం డిఆర్డిఓ గురించి దేన్ని డిస్కస్ చేయబోతున్నాము అంటే రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసింది. అది దేనికి సంబంధించింది అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ వచ్చేసి హెలీనా అని పిలుస్తుంటారు. ఏంటా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ విచ్ ఇస్ నోన్ అస్ హెలీనా. సో ఈ హెలీనా యొక్క యాంటీ ట్యాంక్ విచ్ ఇస్ నోన్ అస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్కి సంబంధించి కూడా ఫ్లైట్ టెస్ట్ కండక్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్గా కండక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఈవెన్ మనం వెళ్ళినా కూడా డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో పాటు అదర్ సైంటిస్ట్ అంటే ఒక టీమ్ అనేవాళ్ళు ఈ యొక్క హెలీనాకి సంబంధించి డెవలప్మెంట్స్ కానివ్వండి అండ్ యాజ్ వెల్ as ఈ టెస్ట్ కానివ్వండి కండక్ట్ చేయడం జరిగింది. డిఆర్డిఓతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా జాయింట్గా ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్గా ఇది ఏంటంటే ఏ కేటగిరీకి సంబంధించిన మిజైల్ ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. ఇస్ ఇట్ క్లియర్? ఏంటో ఆ మిజైల్ యొక్క నేమ్ వచ్చేసి మనకి హెలీనా. సో కాన్సన్ట్రేట్ చేయండి. హెలీనా యొక్క కేటగిరీ అని మిమ్మల్ని క్వశ్చన్ రేస్ చేస్తే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది. అండ్ రీసెంట్గా ఈ యొక్క ఫ్లైట్ టెస్ట్ అనేది కూడా ఇండిజినియస్లీ డెవలప్డ్ హెలికాప్టర్స్తో లాంచ్ చేశారు. అది కూడా ఏంటంటే అట్ ద హై ఆల్టిట్యూడ్ రేంజెస్లో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. మరి ఈ హై ఆల్టిట్యూడ్ రేంజెస్లో టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు హెలీనా అనేది సక్సెస్ఫుల్గా ఆపరేట్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ దెన్ మరి ఈ హెలీనాని కండక్ట్ చేసిన ఒక జాయింట్ ఆర్గనైజేషన్స్ చూసాం. ఏంటది? డిఆర్డిఓ, ఇండియన్ ఆర్మీ అండ్ ఐఏఎఫ్తో పాటు అదర్ మనకి వెళ్ళినట్లయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ద డెవలప్డ్ హ్యాస్ బీన్ డన్ బై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ల్యాబొరేటరీ అనేది హైదరాబాద్లో ఉండింది. సో ఈ వన్ ఆఫ్ ద ల్యాబొరేటరీ డిఆర్డిఓకి సంబంధించి హైదరాబాద్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో సో ఈ ల్యాబొరేటరీ అనేది హెలీనా అనే ఒక మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇదేంటి మనకి హెలీనా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ యాంటీ ట్యాంక్ వెపన్స్ అన్నమాట. సో వరల్డ్లో కంపేర్ చేసుకున్నా కూడా హెలీనా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ యాజ్ వెల్ as ఈవెన్ మనకి చూసినట్లయితే సిగ్నిఫికెన్స్ అండ్ ఫీచర్స్కి వెళ్ళినట్లయితే ఈ మిసైల్కి మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 7 kilometers. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ విచ్ ఇస్ నోన్ అస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ హెలీనా. దెన్ మిమ్మల్ని రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి? డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరు అనేది, రైట్? సో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాము. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి మనకి 1958, రైట్? అండ్ దెన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ న్యూ ఢిల్లీ. అండ్ దెన్ మీ యొక్క నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే చైర్మన్, రైట్? సో చైర్మన్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మీకు ఐడియా లేకపోయి ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు సెషన్తో అయినా క్లియర్ చేసుకోండి ఈ యొక్క డౌట్ని. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఐ హోప్ దట్ యూ వర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ. అండ్ దెన్ ఇప్పుడు మనం అవార్డ్స్ అండ్ హానర్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అవార్డు వచ్చేసి జస్ట్ ట్రై టు మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్ ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది ఎవరికి ఇస్తుంటారు అనేది. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది ఇస్తుంటారు. మీకు జ్ఞాన్పీఠ్ అవార్డ్ గురించి ఐదర్ 1 or 2 లైన్స్లో ఐడియా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ మరి ఎందుకోసం నేను జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి క్వశ్చన్ రేస్ చేశాను అంటే ఈరోజు మనం సెషన్లో డిస్కస్ చేయబోయేది కూడా 2021-2022కి సంబంధించి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ని ప్రెజెంట్ చేశారు. అనౌన్స్మెంట్ అని చేయడం జరిగింది ఏ పర్సన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు అనేది. క్లియర్? ఇప్పుడు మనం వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాము. 2021కి సంబంధించి 56th రిప్రజెంట్ చేస్తారు. అంటే 56th జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఆఫ్ 2021కి సంబంధించి మనకి రీసెంట్గా పర్సన్ వచ్చేసి అస్సాంకి సంబంధించిన పోయెట్ ఎవరు అంటే నీలమణి పోకన్ గారు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ పోయెట్స్ ఆఫ్ అస్సాం అనమాట నీలమణి పోకన్ గారు 56th జ్ఞాన్పీఠ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2021 అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది. ఈవెన్ ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు పర్సన్ ఎవరు అనేది. సో హియర్ విత్ వైట్ డ్రెస్ ఎవరైతే యాక్చువల్గా నీలమణి పోకన్ గారు ఈ 56th జ్ఞాన్పీఠ్ ఇయర్ ఆఫ్ దట్ ఈస్ రిగార్డింగ్ 2021గా గెలుచుకోవడం జరిగింది. అండ్ దెన్ ఐదర్ ఇక్కడ మీకు ఐడియా ఉండాలి, ఒకవేళ ఇక్కడ చూసినా కూడా అస్సామీస్ పోయెట్ అన్నాం అంటే జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది పర్టికులర్గా పోయెట్స్ అండ్ ఆథర్స్కి ఇస్తుంటారు. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేది లిటరేచర్ సైడ్ ఉన్నట్లయితే ఇండియాలో.
అండ్ యాజ్ వెల్ ఎస్ అస్సామీస్ చీఫ్ మినిస్టర్ హిమంత్ బిస్వా శర్మ గారు రీసెంట్గా ఈ యొక్క కంట్రీస్ హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఏంటది జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరరీ అవార్డ్. ఇక్కడ నోట్ చేసుకోండి, డోంట్ కన్ఫ్యూజ్ హియర్, ఇది యాక్చువల్గా లిటరరీకి సంబంధించిన అవార్డ్ అనమాట. ఏంటి ఆ అవార్డ్? జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది. అండ్ దెన్ అస్సాంకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ని గెలుచుకున్నారా అనే క్వశ్చన్ ఉన్నట్లయితే ఎస్, ప్రీవియస్గా 2 మెంబర్స్ గెలుచుకున్నారు. అండ్ ఇక్కడ మనకి నీలమణి పోకన్ గారితో తను థర్డ్ పర్సన్ అనమాట జ్ఞాన్పీఠ్ అవార్డ్ని గెలుచుకోవడం, అది కూడా అస్సాంకి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఫస్ట్ 2 పర్సన్స్ ఎవరు అంటే మమోని రాయ్సమ్ గోస్వామి ఫస్ట్ పర్సన్, అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి బీరేంద్ర కుమార్ భట్టాచార్య గారు సెకండ్ పర్సన్ అనమాట. అస్సాంకి సంబంధించిన పోయెట్స్ అండ్ ఆథర్స్ ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డ్ని గెలుచుకోవడం. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి మనకి 56th అవార్డ్ని గెలుచుకున్నారు, అదెవరు అంటే మనకి నీలమణి పోకన్ గారు. అండ్ దెన్ ప్యారలల్గా నోట్ చేసుకోండి, 57th జ్ఞాన్పీఠ్ అవార్డ్ని 2022 ఇయర్కి సంబంధించి గెలుచుకుంది నావలిస్ట్ దామోదర్ మౌజ్ గారు. తన యొక్క కాంట్రిబ్యూషన్ని ఇండియన్ లిటరేచర్కి సంబంధించి కాబట్టి సో ఇక్కడ మనకి జ్ఞాన్పీఠ్ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఏంటంటే సిటేషన్తో పాటు ఈ అవార్డ్ క్యారీ చేసేది షాలఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఇంక్లూడింగ్ 11 lakh rupees క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఉంటుంది. జ్ఞాన్పీఠ్ అవార్డ్కి 11 lakh rupees అనేది క్యాష్ ప్రైజ్గా ఇస్తుంటారు. అర్థమైంది కదా? అండ్ దెన్ ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ కరెంట్ అఫైర్ కాకుండా స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ ఇండియన్ లిటరరీ అవార్డ్. అండ్ ఆల్సో ఇది ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేసేది మనకి ఎవరు అంటే భారతీయ జ్ఞాన్పీఠ్ ఫౌండేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వీటిని ప్రజెంట్ చేస్తుంటారు. మరి ఎందుకోసం అంటే ఎవరికి? విచ్ ఇస్ ఫర్ ద ఆథర్స్ ఈవెన్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద లిటరరీ ఫీల్డ్ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? లిటరేచర్కి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉన్నట్లయితే, అది కూడా అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నట్లయితే ఆథర్స్ని పోయెట్స్ని సెలెక్ట్ చేస్తూ వాళ్ళకి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ని ఒక ఎంకరేజ్మెంట్ పర్పస్గా ఇస్తుంటారు. అండ్ ఆల్సో ఫస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎస్టాబ్లిష్ చేసింది జ్ఞాన్పీఠ్ అవార్డ్ అంటే 1961లో. కానీ ఎప్పటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే 1965లో. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ని ఎస్టాబ్లిష్ చేసింది 1961లో, అంటే అనౌన్స్మెంట్ చేశారు ఈ విధంగా ఇస్తాము పోయెట్స్కి ఆథర్స్కి. దాని తర్వాత ఒక 4 ఇయర్స్కి మళ్ళీ ఇక్కడ ఏంటి మనకి 1965లో ఇంకా ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు, అంటే అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి? అండ్ నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండర్ స్పోర్ట్స్ న్యూస్. మరి ఈరోజు మనం స్పోర్ట్స్ని డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే రీసెంట్గా వరల్డ్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ అనేవి ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ అది మనకి అంటే గ్లాస్గోలో. ఇస్ ఇట్ క్లియర్? విచ్ ఇస్ నోన్ as WSF అంటే మనకి వరల్డ్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2022 అనేది రీసెంట్గా ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందులో మరి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుందంటే ఫస్ట్ టైం ఇండియా అనేది ఈ యొక్క ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. మరి ఎవరు విన్ అయ్యారు ఏంటంటే ఇండియాలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళినట్లయితే దీపికా పల్కల్ గారు రీసెంట్గా మిక్స్డ్ డబుల్స్తో పాటు ఉమెన్ డబుల్స్తో ఇస్ ఇట్ క్లియర్ ఈ ఛాంపియన్షిప్స్లో వరల్డ్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్లో తను ఎవరితో టీమప్ అయింది అంటే ఫస్ట్ మిక్స్డ్ డబుల్స్లో వచ్చేసి సౌరవ్ ఘోషల్ గారితో, అండ్ ఈవెన్ ఉమెన్స్ డబుల్ ఛాంపియన్షిప్లో జోష్నా చిన్నప్ప గారితో తను కోఆపరేట్ లైక్ ఈ యొక్క డబుల్స్లో తను ఇంక్లూడ్ అయ్యి ఈవెన్ ఇక్కడ మనకి దీపికా పల్లికల్ గారు గోల్డ్ మెడల్ కూడా విన్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఇప్పటివరకు చూసిన ఇండియన్ హిస్టరీలో కూడా ఇప్పటివరకు ఇండియా అనేది అసలు గోల్డ్ ఎప్పుడు విన్ అవ్వలేదు ఈ స్క్వాష్ ఛాంపియన్షిప్లో. కానీ ఫస్ట్ టైం కంట్రీ అనేది గోల్డ్ మెడల్ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గోల్డ్ యాక్చువల్గా తను డబుల్స్లో కొలాబరేట్ అయింది జోష్నా చిన్నపాక గారితో దీపికా పల్లికల్ గారు. ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో ఉన్న పర్సన్ వచ్చేసి మనకి దీపికా పల్లికల్ గారు. అండ్ ఈవెన్ తను ఏంటంటే ఈవెన్ రిగార్డింగ్ మిక్స్డ్ డబుల్స్లో అండ్ యాజ్ వెల్ as ఉమెన్ డబుల్స్లో కూడా తను యాక్చువల్గా ఈ 2 ఏరియాస్లో కొలాబరేట్ అయిన తర్వాతే ఇండియాకి గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇండియా హ్యాస్ వన్ ఫర్ ద ఫస్ట్ టైం రిగార్డింగ్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద టోర్నమెంట్ ఆఫ్ వరల్డ్ స్క్వాడ్ ఛాంపియన్షిప్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఇక్కడ ఈ స్క్వాష్ ఛాంపియన్కి సంబంధించి మనకి ప్రీవియస్గా ఇండియాకి వచ్చిన మెడల్స్ గురించి వెళ్ళినట్లయితే 2014-2016లో ఇండియా అనేది 2 సిల్వర్ మెడల్స్ని విన్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? కానీ ఇప్పుడు 2022లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ కూడా విన్ అవ్వడం జరిగింది. అండ్ యాజ్ వెల్ as 2022 WSF వరల్డ్ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ అనేది గ్లాస్గో విచ్ ఇస్ రిగార్డింగ్ స్కాట్లాండ్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది.
అండ్ దెన్ మనకి ఇక్కడ ఫేమస్ పర్సన్ అంటే మనకి చూసినట్లయితే దీపికా పల్లికల్ గారు విన్ అవ్వడం జరిగింది కదా ఈ యొక్క గోల్డ్ మెడల్ వచ్చేసి, అది కూడా ఉమెన్స్ డబుల్లో అండ్ యాజ్ వెల్ as మిక్స్డ్ డబుల్స్లో, రైట్. అండ్ ఇందులో ఏంటంటే మనకి పర్సన్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకున్నట్లయితే దీపికా పల్లికల్ కార్తిక్, తన ఫుల్ నేమ్ వచ్చేసి దీపికా పల్లికల్ కార్తిక్ గారు ఇండియన్ ప్రొఫెషనల్ స్క్వాష్ ప్లేయర్ అనమాట. సో రీసెంట్గా తను ఒక హిస్టరీని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 కేటగిరీస్లో తను పార్టిసిపేట్ చేస్తూ గోల్డ్ మెడల్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్. ఇస్ ఇట్ క్లియర్? 2022లో గ్లాస్గో స్కాట్లాండ్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. హోస్ట్ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మ్యాక్సిమం స్పోర్ట్స్ నుండి మిమ్మల్ని హోస్ట్ ప్లేసెస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి స్టాటిక్ పార్ట్కి సంబంధించి. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినట్లయితే ఈరోజు మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డేస్లో ఫస్ట్ డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే, లెట్ మీ ఫస్ట్ రైజ్ ద క్వశ్చన్ ఫర్ యూ హియర్. ఏంటంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఏంటి? ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఈరోజు మనం కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతుంది దేని గురించి అంటే ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ డే ఆఫ్ 2022 అనేది. ఎవ్రీ ఇయర్ ఇదేంటంటే ఏప్రిల్ 11న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏ డే అది? ఇంపార్టెంట్ డే, వరల్డ్ పార్కిన్సన్స్ డే అనేది. అండ్ దెన్ ఎందుకోసం 11th ఏప్రిల్లో కూడా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? 11th ఏప్రిల్లో సెలబ్రేట్ చేస్తున్నారు అంటే విత్ ఆబ్జెక్టివ్ యాజ్ టు రైజ్ అవేర్నెస్. ఈ డిసీజ్ ఏదైతే ఉందో పార్కిన్సన్స్ డిసీజ్ అనేది యాక్చువల్గా ఇది ఒక ప్రోగ్రెసివ్ నర్వస్ సిస్టమ్ డిసార్డర్ అనమాట. ఈ నర్వస్ సిస్టమ్ డిసార్డర్ ద్వారా వచ్చే డిసీజ్నే పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. ఫస్ట్ టైం యాక్చువల్గా దీన్ని కనుగొంది కూడా డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనమాట. అంటే ఇక్కడ తన నేమ్ని కన్సిడర్ చేస్తూ ఈ డిసీజ్కి ఒక కన్సిడరేషన్ ఇవ్వడం జరిగింది. పార్కిన్సన్స్, జేమ్స్ పార్కిన్సన్స్ అన్నారు. ఎందుకోసం తన యొక్క నేమ్ని కన్సిడర్ చేశారు ఈ డిసీజ్కి అంటే తనే ఫస్ట్ పర్సన్ అనమాట. నియర్లీ మనకి లైక్ యాక్చువల్గా తను నోట్ చేసింది కూడా ఒక 6 ఇండివిజువల్స్లో ఈ యొక్క పర్టికులర్ సిమ్టమ్స్ అంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఏదైతే ఉందో ఈ డిసీజ్కి సంబంధించి నర్వస్ సిస్టమ్ డిసార్డర్స్ని ఫస్ట్ టైం తను కనుగొనడం జరిగింది. అందుకోసమే యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ యొక్క డిసీజ్కి పార్కిన్సన్స్ డిసీజ్ అని కూడా నేమ్ చేయడం జరిగింది. ఇది ఒక నర్వస్ సిస్టమ్ డిసార్డర్ అనమాట. సో దీని ద్వారా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకోసమే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ వైడ్గా మనకి ఏంటంటే వరల్డ్ పార్కిన్సన్స్ డే అనేది ఏప్రిల్ 11న సెలబ్రేట్ చేస్తారు. మరి ఏప్రిల్ 11th ఎందుకోసము అంటే మనకి ఇక్కడ కనుగొన్న డాక్టర్ ఎవరు? డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ గారు కదా. సో తన యొక్క బర్త్డే వచ్చేసి ఏప్రిల్ 11th అనమాట. సో ఇంకా తన బర్త్ డేట్ని కన్సిడర్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 11th రోజున సెలబ్రేట్ చేస్తారు వరల్డ్ పార్కిన్సన్స్ డే. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో సో ఈ ఏప్రిల్ మంత్ని కూడా పార్కిన్సన్స్ అవేర్నెస్ మంత్గా పిలవడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏప్రిల్ మంత్ సెలబ్రేట్ చేస్తుంటారు. అంటే హోల్ మంత్ వైడ్ కూడా ఉంటాయి, కొన్ని వీక్స్ ఉంటాయి స్పెషల్గా మనకి ఇంపార్టెంట్ డే డిస్కస్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనకి మంత్ అనమాట. పార్కిన్సన్స్ మంత్ అనేది ఎప్పుడు యాక్చువల్గా అది అవేర్నెస్ మంత్ అనేది ఏప్రిల్ మంత్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మరి ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫినిష్ చేసాము, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసాము అండ్ ఆ డేట్ కూడా డిస్కస్ చేసాం. దెన్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటి? థీమ్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఇక్కడ మీకు క్వశ్చన్ దట్ ఈస్ రిగార్డింగ్ ద థీమ్. ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ అనేది 2022 యొక్క వరల్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ డే యొక్క థీమ్ అనమాట. ఏంటది? ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ అనేది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ వరల్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి? ఇది ఒక నర్వస్ సిస్టమ్ డిసార్డర్ అనమాట, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఆఫ్ 2022 అనేది ఎవ్రీ ఇయర్ 11th ఏప్రిల్న ఇండియాలో స్పెషల్గా నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అని సెలబ్రేట్ చేస్తారు. మరి ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు? ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అడిక్వేట్ అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. దేనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు అంటే అడిక్వేట్ యాక్సెస్ టు కేర్ ఫర్ ఉమెన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ యాజ్ వెల్ as పోస్ట్ నాటల్ సర్వీసెస్కి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? సో స్పెసిఫిక్గా మనకి ఈ చైల్డ్ యొక్క స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బర్త్ నుండి ఎండింగ్ స్టేజ్ ఆఫ్ ద బర్త్ వరకు మదర్ యొక్క సేఫ్టీనెస్ అండ్ హెల్త్ సంబంధించిన ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, అంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, హౌ టు ప్రొటెక్ట్, హౌ టు సర్వ్ అనేది ఈ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేసే విధంగా నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు 11th ఏప్రిల్న. అండ్ యాజ్ వెల్ యాజ్ పర్టికులర్గా ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఎవరు అంటే మనకి WRAI, విచ్ ఈస్ రిగార్డింగ్ వైట్ రిబ్బన్, ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా అనేది ఈ యొక్క ఇనిషియేటివ్తో ఫస్ట్ ఇండియా ఇలా ఒక మదర్హుడ్ డేకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈవెన్ మనం హిస్టరీకి వెళ్ళినా కూడా వైట్ రిబ్బన్ అలయన్స్ అనేది ఇండియాకి సంబంధించి
ఏప్రిల్ 11ని ఎప్పుడు డిక్లరేషన్ జరిగింది అంటే మనకి ఇన్ ద ఇయర్ 2003లో డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అంటే మనకి ఇక్కడ 2022 ఎన్నో ఎడిషన్ రిప్రజెంట్ చేస్తుంది అంటే 19th ఎడిషన్. అంటే పాస్ట్ మనకి వెళ్ళినట్లయితే ఫస్ట్ సెలబ్రేట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇండియాలో ఈ నేషనల్ సేఫ్ మదర్హుడ్కి సంబంధించి అంటే 2003 నుండి స్టార్ట్ చేశారు. అంటే మన 2022 అనేది 19th ఎడిషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎడిషన్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. స్టార్టెడ్ ఇయర్ని కూడా గుర్తుపెట్టుకోండి. బికాస్ కొన్నిసార్లు ఎడిషన్స్ మర్చిపోతే అట్లీస్ట్ మీరు స్టార్టెడ్ ఇయర్తో పాటు లైక్ మీరు కౌంట్ చేసుకొని ఈ యొక్క ఆన్సర్ చేయొచ్చు. కానీ పాండమిక్ వల్ల ఏంటంటే కొన్ని ఇయర్స్లో మీకు కౌంట్ చేసినా కూడా చేంజెస్ జరిగాయి. సో బెటర్ మీరు ఏంటంటే ఎడిషన్స్ గుర్తుపెట్టుకోవడం. ఇస్ ఇట్ క్లియర్? వర్స్ట్ కేసెస్లో మీరు స్టార్టెడ్ ఇయర్కి వెళ్ళండి. కానీ కోవిడ్ పాండమిక్ ద్వారా కొన్ని ఇయర్స్ అండ్ కొన్ని డేట్స్ ఏంటంటే పోస్ట్పోన్ చేశారు. అంటే అప్పుడు జరగాల్సిన ఈవెంట్స్ నెక్స్ట్ జరిగాయి. కొన్నిసార్లు ఏంటంటే మనకు వెళ్ళినట్లయితే ఇలా కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా సెలబ్రేట్ చేయలేదు పాండమిక్ వల్ల. సో అప్పుడేమవుతుంది, కౌంట్ మిస్ అవుతుంది కదా. సో అందుకోసమే చెప్తున్నాను, జాగ్రత్తగా ఎడిషన్స్ని క్లియర్గా చూసుకోండి. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే ఈ డే ఆల్సో మార్క్స్ యాజ్ అంటే ఏప్రిల్ 11ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఆల్సో ద బర్త్ యానివర్సరీ ఆఫ్ కస్తూర్బా గాంధీ హూ ఈస్ ఆల్సో ద వైఫ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ కాల్డ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మనకు తెలిసిందే మహాత్మా గాంధీ గారి యొక్క భార్య ఎవరు, దట్ ఈస్ కస్తూర్బా గాంధీ గారు. ఈవెన్ తన యొక్క బర్త్ యానివర్సరీ కస్తూర్బా గాంధీ గారి యొక్క బర్త్ యానివర్సరీ ఏప్రిల్ 11న. అంటే ఏప్రిల్ 11కి అదర్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ మనకి సేఫ్ మదర్హుడ్ డే అన్నాం కదా. సో ఇండియా అనేది ఫస్ట్ కంట్రీ అనమాట వరల్డ్లోనే ఇలా అఫీషియల్గా ఒక డిక్లరేషన్ ఇవ్వడం దేనికి సంబంధించి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడంలో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ డిక్లరేషన్ ఇచ్చిన ఫస్ట్ కంట్రీ ఇండియా అనమాట వరల్డ్లోనే. సో ఇది గుర్తుపెట్టుకోండి, అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. అంటే ఇండియాకి ఈ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే సెలబ్రేట్ చేయడంలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అనౌన్స్ అండ్ టు డిక్లేర్ ద డే which is celebrate about the motherhood. Is it clear with the concept everyone? ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు మనకి ఏప్రిల్ 11, 2003లో ఫస్ట్ యాక్చువల్గా ఈ డే అనేది సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి, సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఇక్కడ మీకు నీతి ఆయోగ్ గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి నీతి ఆయోగ్ గురించి ఎలాంటి ఏరియాస్ మీకు ఐడియా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను అంటే ఫుల్ ఫామ్ని మెన్షన్ చేయండి అండ్ ఇఫ్ పాసిబుల్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ ఎవరు అనేది. ఇస్ ఇట్ క్లియర్? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అట్లీస్ట్ ఎనీ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్ చేసిన హ్యాపీ విత్ దాట్. బట్ జస్ట్ ఒకసారి ట్రై చేయండి నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. బికాస్ ఇలా మీకు బేసిక్ టర్మినాలజీస్, బేసిక్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ గురించి ఐడియా ఉండాలి. బికాస్ ఎందుకోసం అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ అంటే నిన్న జరిగిన సెషన్లో కూడా డిస్కస్ చేసాం, మళ్ళీ ఈరోజు డిస్కస్ చేస్తాం. ఇలా తరచుగా వచ్చే కాన్సెప్ట్ గురించి ఏంటంటే మీరు ఒకసారి జస్ట్ ఒక ఓవర్వ్యూ ఉండాలి మీకు. ఓకే, నీతి ఆయోగ్ ఇలాంటి ఫంక్షన్స్ చేస్తుంది, దీని చైర్పర్సన్ వీళ్ళు, ఓకే దీన్ని ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారు, అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఇలా ఒక ఓవర్వ్యూ ఉండడం ద్వారా ఏంటంటే మీకు ఫర్దర్ మళ్ళీ కాన్సెప్ట్ రిపీట్ అయినప్పుడు అదొక రివిజన్ పర్పస్లో యూస్ అవుతుంది. మళ్ళీ కొత్తగా నేర్చుకున్నట్టు కాకుండా మీ యొక్క ప్రిపరేషన్లో ఏంటంటే మ్యాక్సిమం ఇలా స్టాటిక్ పార్ట్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా రౌండ్ 1కి సంబంధించి ఈ SECA అనేది కండక్ట్ చేసింది రిగార్డింగ్. ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఒక 6 పారామీటర్స్ని కన్సిడర్ చేస్తూ స్టేట్ యొక్క ఎనర్జీ ఇంకా క్లైమేట్ ఇండెక్స్ని ఫస్ట్ రౌండ్ యొక్క రిజల్ట్ని రిలీజ్ చేసింది. మరి ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్టేట్స్కి ఏ విధంగా ర్యాంక్స్ ఇస్తుంటారంటే ఎన్ని పారామీటర్స్ అండ్ ఆ పారామీటర్స్ ఏంటి వేటిని కన్సిడర్ చేసుకొని స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ని డిక్లేర్ చేస్తారు అంటే నీతి ఆయోగ్ వాళ్ళు మనకి వెళ్ళినట్లయితే 6 పారామీటర్స్ పైన బేస్ చేసుకొని స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ వాటి యొక్క ర్యాంక్స్ అనేది ఇస్తుంటారు. ఇందులో 6 పారామీటర్స్ ఏంటంటే డిస్కామ్ పర్ఫార్మెన్స్ సంబంధించి, యాక్సెస్ ఇంకా అఫోర్డబిలిటీ ఆఫ్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ as క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఏవైనా ఆ స్టేట్స్లో ఉంటే వాటిని కన్సిడర్ చేస్తారు, ఏవైనా న్యూ ఇనిషియేటివ్స్ ఉన్నాయా అండ్ యాజ్ వెల్ as ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇంకా ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఇలా మనకి ఈ 6 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటూ స్టేట్స్కి ర్యాంక్స్ అనేది వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇస్తుంటారు. అంటే ఇక్కడ స్టేట్ యొక్క ఎనర్జీ ఇంకా మనకి ఏంటది క్లైమేట్కి సంబంధించిన ఇండెక్స్ అనమాట. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు, మనకి నీతి ఆయోగ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అందుకోసమే ఇక్కడ నేను మీకు క్వశ్చన్ రైజ్ చేశాను, నీతి ఆయోగ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ మరి ఇక్కడ మనకి ఏంటంటే ర్యాంక్ వైజ్ చూస్తున్నట్లయితే
టాప్ 3 స్టేట్స్ అమాంగ్ ద లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్ వచ్చేసి గుజరాత్ ఉందన్నమాట ఈ యొక్క రిపోర్ట్లో, విచ్ ఈస్ నోన్ యాజ్ వాట్ ఈస్ ద రిపోర్ట్ హియర్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్. అండ్ దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ రిగార్డింగ్ గుజరాత్ ఏంటి మనకి కేరళ అండ్ దెన్ పంజాబ్. ఇదేంటంటే మనకి లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీలో. మరి స్మాలర్ స్టేట్స్ కేటగిరీలో ఉన్న 3 స్టేట్స్ వచ్చేసి టాప్ 3 చూసుకోండి ఇక్కడ, గోవా, త్రిపుర అండ్ మణిపూర్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద స్టేట్ వైజ్ కేటగిరీ. మరి యూనియన్ టెరిటరీకి వెళ్ళినట్లయితే టాప్ 3 ఏంటి అంటే చండీగఢ్, ఢిల్లీ, డామన్ అండ్ డ్యూ ఆర్ ఎల్స్ యూ కెన్ కన్సిడర్ యాజ్ దాద్రా అండ్ నగర్ హవేలీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క 3 టాప్ యూనియన్ టెరిటరీస్ కూడా ఈ లిస్ట్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. అదేంటి అది, విచ్ ఇస్ రిగార్డింగ్ ద ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్కి సంబంధించి ఒక 6 పారామీటర్స్ని బేస్ చేసుకొని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క ర్యాంక్స్ అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని ఇక్కడ అనలైజ్ చేసేది మనకి ఏంటంటే ఒక రిపోర్ట్ అనమాట, విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ద స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ఆఫ్ 2022కి సంబంధించి ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్న తర్వాత నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ అనమాట. టాప్ 3 స్టేట్స్ అమాంగ్ ద లార్జెస్ట్ స్టేట్ కేటగిరీ అండ్ స్మాలర్ స్టేట్ కేటగిరీ అండ్ ఈవెన్ రిగార్డింగ్ టాప్ 3 యూనియన్ టెరిటరీస్కి సంబంధించి. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఐ హోప్ యూ వర్ గెటింగ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మీకు రైస్ చేసిన క్వశ్చన్ ఏంటి, నీతి ఆయోగ్కి, రైట్? సో ఇక్కడ మనకి నీతి ఆయోగ్ అనేది ఫస్ట్ ఫుల్ ఫామ్కి వెళ్ళినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. అర్థమైంది కదా ఏంటది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది. అండ్ దెన్ విచ్ ఇస్ బెటర్ నోన్ యాజ్ నీతి ఆయోగ్ అనమాట. ఇది ఫస్ట్ యాక్చువల్గా మనకు ఒక రెజల్యూషన్ పాస్ చేస్తూ క్యాబినెట్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2015 ఆన్ 1st of January. అండ్ దెన్ చైర్పర్సన్ ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అనమాట. అండ్ దెన్ మూవింగ్ టు హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ న్యూఢిల్లీ. మరి అండర్ విచ్ హూస్ జ్యూరిస్డిక్షన్ ఇక్కడ మనకి ఈ యొక్క పర్టిక్యులర్ నీతి ఆయోగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ మరి ఆబ్జెక్టివ్ ఏంటి, నీతి ఆయోగ్ 2015లో ఫామ్ చేశారు, వెల్ అండ్ గుడ్. అండ్ ఇదేంటంటే మనకి చైర్పర్సన్ డిస్కస్ చేసాము. అండ్ దెన్ మూవింగ్ టు ఆబ్జెక్టివ్, మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దిస్ విల్ ఇన్వాల్వ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎకనామిక్ పాలసీ మేకింగ్ and as well as the economic policy making process by the state governments of India. Is it clear? This is a major objective and the function of Niti Aayog. Are you clear with the concept? And then ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, రీసెంట్ సెషన్స్లో కూడా మీరు ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినడానికి రెడీగా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి పాస్ట్ 1 వీక్ జరిగిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్టివ్ సెషన్లో డిస్కస్ చేసినవి ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని రివైజ్ చేసుకున్నాకే క్లాస్ని అటెండ్ అవ్వండి. సో ఏంటంటే ఇక్కడ మీకు ఈ క్విజ్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఈ పాజిటివ్ పేమెంట్ సిస్టమ్ గురించి తెలిసిందే. మరి ఈ చెక్ పేమెంట్ అనేది ఈ యొక్క రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది కూడా మ్యాండేటరీ చేసింది ఈ పాజిటివ్ పేమెంట్ సిస్టమ్ని కన్సిడర్ చేయాలి అని. అండ్ దెన్ మరి ఇక్కడ ఏంటంటే దీన్ని యాక్చువల్గా ఏ ఇన్స్టిట్యూషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది పీపీఎస్ సిస్టమ్ని అంటే మనం కూడా డిస్కస్ చేసాం సెషన్లో. ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. గుర్తుంచుకొని ట్రై చేయండి. దిస్ ఇస్ అన్ అంబ్రెల్లా ఫర్ ద రీటైల్ పేమెంట్స్ అండ్ పర్టికులర్గా యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన ఒక అంబ్రెల్లా సిస్టమ్ ప్లాట్ఫామ్ అనమాట. సో గుర్తుంచుకోండి వాట్ ఈస్ దాట్ అనేది ఇన్స్టిట్యూషన్ అనేది. ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మీ యొక్క ఆన్సర్ వచ్చేసి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క పర్టికులర్ పాజిటివ్ పేమెంట్ సిస్టమ్ అనే దాంతో డెవలప్ చేయడం జరిగింది. అండ్ విచ్ ఈస్ ఫర్ ద సేఫర్ అండ్ సెక్యూర్ దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఈ పాజిటివ్ పే సిస్టమ్ని కూడా డెవలప్ చేసింది మనకి ఎన్పిసిఐ అనమాట, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను ఏంటంటే సెషన్స్లో ఇప్పటి నుండి మీకు స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మ్యాక్సిమం మనం ఫోక్ డాన్సెస్ అండ్ ఇండియన్ ట్రెడిషనల్ డాన్సెస్ సంబంధించి కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనేది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కూచిపూడి మధ్యప్రదేశ్, కథక్కలి కేరళ, భరతనాట్యం ఆంధ్రప్రదేశ్ ఆర్ కథక్ తమిళనాడు. సో జస్ట్ ఒకసారి కమెంట్ సెక్షన్లో పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. స్టాటిక్ పార్ట్కి ఒకసారి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇందాకే డిస్కస్ చేసాము, దీపికా పల్లికల్ గారు రీసెంట్గా తను గోల్డ్ మెడల్ కూడా విన్ అయ్యారు. మరి కానీ అది ఏ ఒక టోర్నమెంట్కి సంబంధించి తను మిక్స్డ్ డబుల్స్ ఇంకా ఈ ఉమెన్స్ డబుల్స్లో గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది.
కానీ ఏ ఒక టోర్నమెంట్కి సంబంధించి అంటే ఏ గేమ్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టేబుల్ టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్కి వెళ్తే మణిపూరి, బిహు, కథాకళి ఆర్ భరతనాట్యం. బికాస్ ఇక్కడ క్వశ్చన్ ఎందుకు రైజ్ చేశాను అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ ఫోక్ డాన్స్ అన్నాను. బిహు అనేది ఫోక్ డాన్స్. మరి ఇక్కడ మణిపూరి, కథాకళి, భరతనాట్యం ఇవేంటంటే మనకి క్లాసికల్ డాన్సెస్ అనమాట. అర్థమైంది కదా, డిఫరెంట్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. సో మనకి భరతనాట్యం, కథాకళి అండ్ మణిపూరి, మీరు వీటిని ఎలిమినేట్ చేసుకుంటే బిహు అనేది ఫోక్ డాన్స్ ఆఫ్ ఇండియా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? ఒక స్టేట్కి సంబంధించిన డాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ బిహు అనేది వన్ ఆఫ్ ద దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఇన్ ఇండియా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే Khargam is a folk dance of which of the following states? If you can consider regarding the options, Kerala, Tamil Nadu, Karnataka or Andhra Pradesh. ఇక్కడ మీ యొక్క ఆన్సర్ వచ్చేసి కర్గం అనేది యాక్చువల్గా తమిళనాడు స్టేట్ యొక్క ఫోక్ డాన్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ అందుకోసమే చెప్పాను ఒకసారి ఫోక్ డాన్సెస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈరోజు క్లాస్ అయిన తర్వాత నన్న వెళ్ళండి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా చదివిన తర్వాత ఇలా మీరు ఏంటంటే నేను డైలీ యొక్క కాన్సెప్ట్తో మీకు ఏంటంటే ఈవెన్ స్టాటిక్ క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తాను. సో దానికి ముందు నేను ఇన్ఫార్మ్ చేస్తాను రేపు ఏ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తాను అనేది. అర్థమైంది కదా? సో ఈవెన్ మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే హౌ మెనీ మెడల్స్ హ్యావ్ బీన్ వన్ బై ద ఇండియా at the 2022 Thailand Open International Boxing Tournament. Even నేను మీకు డిస్కస్ చేశాను కూడా విచ్ ఇస్ రిగార్డింగ్ ద కేటగిరీ ఆల్సో. అంటే హౌ మెనీ గోల్డ్, హౌ మెనీ సిల్వర్ అండ్ యాజ్ వెల్ as హౌ మెనీ బ్రాంజ్ మెడల్స్ అనేది కూడా డిస్కస్ చేసాం మనం ఈ యొక్క ఇంటర్నేషనల్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్కి సంబంధించి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 10, 15, 5 ఆర్ 7. మీ యొక్క ఆన్సర్ ఏంటి? బికాస్ అట్లీస్ట్ మీకు ఈ ఏరియాస్ గుర్తున్నా కూడా 3, 4, 3 రైట్. సో గోల్డ్ 3, సిల్వర్ 4 అండ్ బ్రాంజ్ 3 మెడల్స్. అంటే ఓవరాల్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఇండియా రీసెంట్గా వన్ అయిన మెడల్స్ వచ్చేసి 10 అనమాట. టోటల్ నంబర్ ఆఫ్ మెడల్స్ నేను మీకు స్ట్రెస్ చేసి చెప్పాను క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని న్యూమరికల్ ఏరియాలో టోటల్ నంబర్ ఆఫ్ మెడల్స్ ఇండియా హ్యాస్ వన్ అకార్డింగ్ టు ద రీసెంట్ ఓపెన్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అని. సో దిస్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఇక్కడ మీకు మాక్సిమం ఈ క్వశ్చన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా మనం అవసర్ అనే స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేసాము. ఈ యొక్క ఇనిషియేటివ్ వచ్చేసి టు ఎంకరేజ్ ద టాలెంట్ ఆఫ్ ఉమెన్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ అండ్ ఈవెన్ లైక్ ఏంటంటే వాళ్ళకి ఒక రైట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే విధంగా రీసెంట్గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ అవసర్ అనే ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు అనేది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే సంజీవ్ కుమార్, విక్రమ్ దత్తా, జ్యోతి శర్మ ఆర్ అరవింద్ సింగ్ గారు. ఇక్కడ మీరు ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చేసి సంజీవ్ కుమార్ గారు. ఇస్ ఇట్ క్లియర్? ఆప్షన్ ఏ అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అంటే మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఈ చైర్మన్ గురించి అడుగుతారని. బికాస్ అట్లీస్ట్ మీరు అవసర్ గురించైనా అడుగుతారు అనుకుంటారు, లేదంటే అదర్ ఫోకసింగ్ ఏరియా ఏంటి లైక్ మనకి ఏ ఒక ఆర్గనైజేషన్ ఇది లాంచ్ చేస్తుంది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేస్తుంది. ఇటు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలా మీకు హోల్ కాన్సెప్ట్ని ఒక లెంతీ క్వశ్చన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటది జస్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరో తెలిస్తే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. కానీ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫోబియాకి వెళ్ళే విధంగా అంటే ఎగ్జామ్ మిమ్మల్ని భయపెట్టే విధంగా ఇలా లెందీ క్వశ్చన్స్ ఇస్తుంటాడు. మీరు లైక్ కూల్ అండ్ కామ్గా ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్గా చదివి ఆ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే దానికి ఈజీగా ఆన్సర్ చేయదు. అసలు కన్ఫ్యూజన్ అవసరమే లేదు. ఇక్కడ మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇదంతా మ్యాటర్ ఇవ్వకుండా హూ ఈస్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కూడా అడగవచ్చు. కానీ ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం కూడా అంటే ఒకవేళ మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు మీకు ఆథర్ ఎగ్జామినర్ అక్కడ అండ్ అదర్ వేలో ఏం చేస్తున్నారు మిమ్మల్ని అక్కడ భయపెట్టేస్తున్నారు లెంతీ క్వశ్చన్స్ ఇచ్చేసి. ఇస్ ఇట్ క్లియర్? సో జస్ట్ ఒకసారి ఫాస్ట్గా అండ్ క్లియర్గా మీరు క్వశ్చన్ ఒకసారి ట్వైస్ అండ్ థ్రైస్ చదివాకే ఆప్షన్స్కి వెళ్ళి పర్ఫెక్ట్ ఆన్సర్ని ఆప్ట్ చేయండి ఎగ్జామినేషన్లో. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ మీరు ఏంటంటే ఒక ఫోబియాలోకి వెళ్ళకుండా ఏంటంటే లైక్ ఒకసారి క్లియర్గా చదివితే మీకు అర్థమవుతే ఫైన్ అండ్ గుడ్. అర్థం అవ్వట్లేదు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఏంటంటే ఎగ్జామినేషన్లో టైం ఉంటుంది కదా లాస్ట్కి, ఆ లాస్ట్ ఏదైతే ఉంటుందో కొన్ని క్వశ్చన్స్ మీరు రౌండప్ చేసుకుంటే ఆ క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి టైం ఉన్నట్లయితే చదివిన తర్వాత ఆప్ట్ చేయండి. అర్థమైంది కదా? క్వశ్చన్ చూడగానే నెక్స్ట్ అయ్యో ఇది పెద్ద క్వశ్చన్ కదా అని వదిలేయకండి. ఒకసారి ఆ క్వశ్చన్ని చదివాక దాని తర్వాత మీకు వాళ్ళ ఆన్సర్ తెలియకపోతే జస్ట్ యూ లీవ్ ఇట్, కానీ ఫస్ట్ ట్రై చేయండి. ఇట్స్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇందాక డిస్కస్ చేశాను కదా సంజీవ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. 1993 బ్యాచ్కి సంబంధించి మహారాష్ట్ర క్యాడర్కి సంబంధించి ఈ యొక్క చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా
2021లో అపాయింట్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ రీసెంట్గా డిస్కస్ చేసిన కాన్సెప్టే మనం క్వీన్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ని ఆల్ అబౌట్ రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ క్వీన్ అని కూడా అంటుంటారు, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అని. సో అది ఎవరు మనకి రాణి లక్ష్మీబాయి గారి గురించి రీసెంట్గా ఒక బుక్ని ఆథర్ చేశారు. ఆ బుక్ ఏంటంటే క్వీన్ ఆఫ్ ఫైర్ అనేది. మరి ఈ బుక్ని ఆథర్ చేసిన పర్సన్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే రుద్రాంశ్ దీప్, దేవికా రంగచారి, నటాషా శర్మ ఆర్ఎల్స్ సౌమ్య రాజేంద్రన్. ఇక్కడ మీరు ఆన్సర్కి వెళ్ళినట్లయితే డిస్కస్ చేసిందే మనం దేవికా రంగచారి గారు క్వీన్ ఆఫ్ ఫైర్ అనే బుక్ని కూడా రచించడం జరిగింది. అర్థమైంది కదా ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో అని. అంటే స్టాటిక్ పార్ట్కి సంబంధించి కూడా మనకి ఇండైరెక్ట్ వేలో ఉంటాయి క్వశ్చన్స్. ఇందులో ఒక క్వశ్చన్ చూసాం, ఏంటది? విచ్ ఈస్ ద ఫోక్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ ఇండియా అన్నారు, రైట్? అంటే అందులో మీకు మ్యాక్సిమం అన్ని ట్రెడిషనల్ డాన్సెస్ అంటే క్లాసికల్ డాన్సెస్ ఇచ్చారు, ఒక ఆప్షన్ మాత్రమే మీకు ఏంటది ఫోక్ డాన్స్ అని ఇచ్చారు, రైట్? ఎందుకోసం అంటే ఇలా అడుగుతున్నారు. ఇలా ఒక క్వశ్చన్ మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లైక్ మీరు ఎలా అనుకుంటారు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఫోక్ డాన్సెస్ అంటే ఆ డాన్స్ నేమ్ చూస్తారు అండ్ అది ఏ స్టేట్కి సంబంధించి. కానీ ఒకసారి మీకు అసలు ఫోక్ డాన్సెస్ లిస్ట్ కూడా ఐడియా ఉండాలి. అంటే ఈ విధంగా సపోజ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఓకే ఫోక్ డాన్స్ ఏది అన్నారు కాబట్టి మీకు రిమైనింగ్ క్లాసికల్ కాబట్టి వాటిని ఎలిమినేట్ చేశారు. కానీ కొన్నిసార్లు ఏం అడుగుతారు అంటే విచ్ ఈస్ నాట్ అ ఫోక్ డాన్స్ అంటారు. క్లియర్? అర్థమైంది కదా? అప్పుడు ఏంటంటే మీకు మ్యాక్సిమం ఏంటంటే ఫోక్ డాన్సెస్ నేమ్స్ ఇస్తుంటారు, ఏదో ఒక్కటి మాత్రమే క్లాసికల్ డాన్స్ నేమ్ ఇస్తారు ఆప్షన్స్లో. అప్పుడు మీరు ఆ క్లాసికల్ డాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆప్ట్ చేయాలి. అంటే మీకు ఏంటంటే ఫోక్ డాన్సెస్ అనేవి కంప్లీట్గా జస్ట్ మైండ్లో నోటెడ్ అయ్యి ఉండిపోవాలి స్టేట్స్తో పాటు. అర్థమైంది కదా? సో అప్పుడు ఏంటంటే మీరు తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? I hope that you were clear with the concepts and as with the practice questions. If you are having any of a doubt, just mention in comment section. I'll be going through your comments further and I'll be going to clarify all your doubts in the next session. Is it clear? Thank you everyone. We'll be meeting in our next session with some other concepts. Until then, stay tuned, stay safe and stay home.